వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరైనా కావచ్చు, నీ హృదయంలో ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి. నీ హృదయంలో వాక్యం లేకపోతే అపవాదిగాడి నీ మీద దాడి చేసే అవకాశం ఉంది. అపవాది నీలో ఎంటర్ అయితే నీకు ఒకవేళ నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అది ఒక విగ్రహంగా మార్చబోతున్నాడు అపవాది. ఏమో ఒకవేళ నీ దేవుని సేవకుడే ఒక విగ్రహంగా నీకు మారిపోవచ్చు. విగ్రహం అంటే ఏంటని అంటారా? నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అది నీలో ఉండేది విగ్రహం. ఈరోజు దేవుణ్ణి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నావు నీవు. అలా చేయకపోతే గనక, వాక్యానికి ప్రయారిటీ ఇవ్వకపోతే గనక, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే గనక దేన్ని ప్రేమించిన అది విగ్రహమే. ఈరోజు వాక్యం ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు దేవుడు వాక్యం గనక నింపబడి నీలో హృదయంలో లేకపోతే గనక నీలో అపవాదిగడి పని చేస్తా ఉన్నట్టు. నీవు దేవుని సేవకుడు ఒక విగ్రహంగా నీకు మారిపోతున్నా ఉన్నాడేమో. జాగ్రత్త, సరి చేసుకోమని దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ మాటలు వింటున్న నీవు మరి వాక్యాన్ని ప్రకారం జీవించి మరి వాక్యంతో నడవాలని, దేవునితోనే ప్రయాణం చేయాలని మరి ప్రభు పేరు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.